గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల ఆవేదనపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కథనానికి ప్రభుత్వం స్పందించింది. విమానాశ్రయ విస్తరణకు భూములు, ఇళ్లు త్యాగం చేసిన వారికి సత్వర న్యాయం హామీ ఇచ్చింది. కృష్ణా జిల్లా కలెక్టర్ నిర్వాసితులతో స్వయంగా సమావేశమై భరోసా ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి ఇల్లు, భూములిచ్చిన వారి సమస్యల పరిష్కారానికి అధికారులు భరోసా ఇచ్చారు. నిర్వాసితుల ఆవేదనను, త్యాగానికి విలువేది పేరిట ఈటీవీ వెలుగులోకి తీసుకొచ్చిన వేళ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రైతులతో చర్చలు జరిపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సిఆర్డీఏ, రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. నిర్వాసితుల గోడు విన్న కలెక్టర్ స్టాంప్ డ్యూటీ మినహాయించాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశామని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సహా సమస్యల పరిష్కారానికి స్పెషల్ కలెక్టర్ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించి ఇచ్చేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని, కౌలు చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే భూములు అక్కడ అలాట్ చేస్తారో వాటిని రిజిస్ట్రేషన్స్ కోసము కోఆర్డినేట్ చేయడానికి సిఆర్డీఏ నుంచి ఒక డిప్యూటీ కలెక్టర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే R&R ప్యాకేజ్ మనకు కొంత అక్కడలో ఉన్న పక్కనున్న విలేజ్ వారి ఉన్న దాంట్లో అక్కడ మరి నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా R&R రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ కింద కాలనీ కట్టడం జరుగుతుంది. దానికి ఒక ఏజెన్సీని నియమించడం అయింది. సిఆర్డీ అధికారులను కూడా ఈరోజు రమ్మడం జరిగింది. వారు కూడా వచ్చేసి వీళ్ళకి ఈ ఫార్మర్స్కి అక్కడ అలాట్మెంట్ మనకు వచ్చే వారంలోనే చేస్తామని చెప్పేసి సమాధానం ఇవ్వడమైంది. స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్కి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసినట్టు, అదేవిధంగా యాన్యుటీ పేమెంట్ ఒకటి వచ్చే వారంలో ఇవ్వటానికి రాసినట్టు, అట్లాగే ఈ పౌల్ట్రీ వాళ్ళది మళ్ళీ ఒకసారి రీఅసెస్మెంట్ చేస్తామని, R&Rకి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా మీటింగ్ పెడతామని, ఆ మీటింగ్లో వాళ్ళకి ఏ ఇల్లు ఇస్తాం, ఏ డిజైన్ ఇస్తాం, ఎంతకాలంలో కట్టిస్తాం, ప్రభుత్వం తరపున ఈ పనిని కొద్దిగా స్పీడ్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటేనే తమ సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని రైతులు పేర్కొన్నారు. సీఎం గారు జోక్యం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మరి సరిగా పనిచేసే అధికారులని మాటిమాటికి అధికారులు మారటం, ట్రాన్స్ఫర్స్ అవటం, మరి ఇప్పుడైతే ఎలక్షన్ నిమిత్తం ట్రాన్స్ఫర్స్ అంటున్నారు, వచ్చిన వాళ్ళకేమో ఎలక్షన్ వర్క్ అంటున్నారు. మరి మా పని ఎవరు చేస్తారు? సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు త్వరగా అమలు కాకపోతే విమానాశ్రయం విస్తరణ పనులు అడ్డుకోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని రైతులు స్పష్టం చేశారు.